హలో అండి, హాయ్ నమస్తే. వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీ. నా పేరు విజయ్. నేను ఈరోజు ఉప్పల్ మెట్రో స్టేషన్ నుంచి 10 నిమిషాల డ్రైవ్ డిస్టెన్స్లో అండ్ నారపల్లి చౌరస్తాకి 2 నుంచి 3 నిమిషాల డ్రైవ్ డిస్టెన్స్లో చౌదరిగూడ కౌశల్య ఎన్క్లేవ్లో 3 ఇయర్స్ ఓల్డ్ రీసేల్ హౌస్తో మేము ముందుకు రావడం జరిగిందండి. ఇది వచ్చేసి ప్రమోషనల్ వీడియో. మీ నుండి ఎలాంటి కమిషన్ తీసుకోబడదు. డైరెక్ట్గా ప్రాపర్టీ ఓనర్ నెంబర్ స్క్రీన్ పైన ఇవ్వడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా డిస్క్రిప్షన్లో వచ్చేసి ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మెన్షన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే 3 ఇయర్స్ ఓల్డ్ అయినప్పటికీ ఏమాత్రం చెక్కు చెదరకుండా చాలా మంచిగా మెయింటైన్ చేసుకున్నారు. ఇక్కడ ఎవరైతే మన ప్రాపర్టీకి సంబంధించినటువంటి హౌస్ నెంబర్ మీకు వీడియోలో చూపిస్తున్నాము. అండ్ అదేవిధంగా వచ్చేసి మెయిన్ గేట్ అనేది మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఇవ్వడం జరిగింది. 30 ఫీట్ రోడ్ అనేది మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి. టోటల్గా 140 గజాల్లో కన్స్ట్రక్షన్ చేయించారు. అండ్ ఇక్కడ చూసినట్లయితే ఈ హౌస్కి సంబంధించినటువంటి ఓనర్ ఎవరైతే ఉన్నారో డైరెక్ట్గా ఓనరే మనకి హౌస్ అనేది సేల్కి పెట్టారు. మీకు వీడియోలో డైరెక్ట్గా చూపిస్తున్నామండి. ఇక్కడ వచ్చేసి ఇంటి ఓనర్ నెంబర్ అనేది మనకి దిమ్మె పైన వేయించడం జరిగింది. ఇక్కడ నేమ్ బోర్డు కూడా మీరు చూస్తున్నారు. ఇప్పుడు వచ్చేసి ఇంటికి సంబంధించిన ఎలివేషన్ చూస్తే మంచి బ్యూటిఫుల్ కలర్స్ తోటి ఏమాత్రం చెక్కు చెదరకుండా మంచిగా మెయింటైన్ చేసుకున్నటువంటి ఇండిపెండెంట్ హౌస్ అండి. ఇది వచ్చేసి 2 BHK తోటి అండ్ 1 కార్ పార్కింగ్, ఒక చిన్న సైజు కార్ పార్కింగ్ చేసుకునే విధంగా డిజైన్ చేయించారు. అండ్ ఇక్కడ చూసినట్లయితే మనకి ఈ ఇంటి ముందు ఉన్నటువంటి స్పేస్ అనేది చాలా పెద్దగా ఇవ్వడం జరిగింది. అండ్ పైకి వెళ్ళడానికి మెట్లు అనేది మనకి ఇటువైపు ఇచ్చారండి. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే కాంపౌండ్ వాళ్ళకి అండ్ మెట్లకి మనకి సెట్ బ్యాక్ ఆల్మోస్ట్ ఒక 3 ఫీట్ సెట్ బ్యాక్ ఇచ్చారు. అండ్ ఇక్కడ వచ్చేసి వాష్ ఏరియా ప్రొవైడ్ చేసుకున్నారండి. ఇక్కడ వాష్ ఏరియా చేపించుకున్నారు. ఇక్కడ వాల్కి టైల్స్ పెట్టించుకున్నారు. ఇక్కడ వాష్ మిషన్ ఉందండి. అండ్ అదేవిధంగా వచ్చేసి ఇక్కడ మనకి ఆల్మోస్ట్ ఒక 1.5 ఫీట్ సెట్ బ్యాక్ తీసుకున్నారండి. ఇది వచ్చేసి మనకి సౌత్ వైపు అవుతుంది. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇంటికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాను. ప్రైస్ వచ్చేసి 80 lakhs చెప్తున్నారండి. నెగోషియేషన్ ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మీరు గమనించినట్లయితే ఇక్కడ షూస్ ర్యాక్ అనేది ఇక్కడ చేయించుకున్నారు. అదేవిధంగా వచ్చేసి వాటర్ స్టోరేజ్ వాటర్ సంప్ అనేది ఇక్కడ చూస్తున్నారండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంటికి సంబంధించినటువంటి బోర్ కూడా ఉందండి. ఇక్కడ ఇంటికి సంబంధించిన బోర్ మీకు చూపించడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి నార్త్ వైపు ఉన్నటువంటి సెట్ బ్యాక్ చూపిస్తున్నాం. ఆల్మోస్ట్ ఇది 2.5 feet వరకు మనకి సెట్ బ్యాక్ తీసుకోవడం జరిగింది. అండ్ బ్యాక్ సైడ్ ఉడకంగా మనకి సెట్ బ్యాక్ కట్టడం జరిగిందండి. చాలా మంచిగా ఉంటుంది. మనకి మెయిన్ డోర్ అనేది మనకి ఈస్ట్ వైపు ఇచ్చారు. ఇక్కడ చూసుకున్నట్లయితే వాస్తు ప్రకారంగా మనకి ఒక డోర్ పక్కన వచ్చేసి విండో పెట్టించుకోవడం జరిగింది. అండ్ ఇంటికి సంబంధించిన ఎలక్ట్రికల్ మీటర్ ఇక్కడ చూస్తున్నారండి. మీరు వీడియోలో డీటెయిల్గా గమనించవచ్చు. అండ్ అదేవిధంగా వచ్చేసి మెట్ల కింద మనకి ఇక్కడ వాష్రూమ్ అనేది చేపించుకున్నారండి. వాష్రూమ్ కూడా మీకు వీడియోలో చూపిస్తున్నాము. ఇప్పుడు వచ్చేసి మనం ఈస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి మెయిన్ డోర్ ద్వారా మనం వెళ్తున్నామండి. ఒకసారి మీకు డోర్ అనేది కూడా చూపిస్తున్నాము. 3 ఇయర్స్ అయినప్పటికీ ఏమాత్రం చెక్కు చెదరలేదు. చాలా మంచి స్టాండర్డ్ క్వాలిటీ వుడ్ తోటి, టేక్ వుడ్ తోటి చేపించుకున్నారండి. ఎవరైతే ఇంటి ఓనర్ ఉన్నారో దగ్గరుండి కట్టించుకున్నటువంటి ఇల్లు అండి. అండ్ పైన చూసుకున్నట్లయితే మనకి ఏమాత్రం చెక్కు చెదరకుండా నీట్గా మెయింటైన్ చేసుకున్నారు. ప్రతి ఒక్కటి మనం దగ్గరుండి చూస్తే అర్థమవుతుందండి. ఇప్పుడు వచ్చేసి మనం లోపలికి ఎంట్రీ అవుతున్నామండి. ఇప్పుడు వచ్చేసి మనం హాల్లో చూపిస్తున్నామండి. ఇది వచ్చేసి పెద్ద సైజ్ హాల్లో వీళ్ళు కట్టించుకున్నారు. అండ్ వాస్తు ప్రకారం వచ్చేసి నార్త్ వైపు మనకి డోర్ పెట్టించుకోవడం జరిగింది. ఇక్కడ వచ్చేసి చిన్న మైనర్ డ్యామేజ్ ఉందండి, అది మనకి చేపించుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే హాల్లో ఫాల్ సీలింగ్ కూడా ఏమాత్రం చెక్కు చెదరలేదండి. మంచి డిజైన్ తోటి బ్యూటిఫుల్ వాల్ పోస్టర్ వేయించుకున్నారు. అండ్ సీలింగ్ అనేది చాలా నీట్గా చేయించుకున్నారండి. ఇక్కడ వచ్చేసి పెద్ద సైజు టీవీ పెట్టుకునే విధంగా ఇక్కడ టీవీ యూనిట్ చేయించుకున్నారు. అండ్ కబోర్డ్స్ కూడా మీరు చూస్తున్నారండి. ఇక్కడ మనకి ఇంటీరియర్ చేయించుకున్నారు ఓనర్ ఎవరైతే ఉన్నారో. ఇక్కడ వచ్చేసి వాస్తు ప్రకారంగా మనకి 2 విండోస్ అనేది రావడం జరిగింది. వెంటిలేషన్ బాగుండే విధంగా ప్లాన్ చేయించుకొని కట్టుకున్నారండి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి బెడ్రూమ్ చూపిస్తున్నామండి. మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తున్నాము. ఇప్పుడు వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తున్నామండి. మాస్టర్ బెడ్రూమ్కి ఉన్నటువంటి డోర్ చూసుకున్నట్లయితే మంచి స్టాండర్డ్ డోర్ పెట్టించుకోవడం జరిగింది. అండ్ ఇక్కడ ఫ్లోరింగ్ చూసుకుంటే మనకి మంచిగా మనకి మార్బల్స్ వేసి ఫ్లోరింగ్ చేయించుకున్నారు. అండ్ వెంటిలేషన్ బాగుండే విధంగా విండో పెట్టించుకున్నారు. ఇక్కడ సఫిషియంట్ షెల్ఫ్లు పెట్టించుకున్నారు. అండ్ సజ్జ పెట్టించుకున్నారు. మాస్టర్ బెడ్రూమ్లో ఉన్న అటాచ్డ్ వాష్రూమ్ చూస్తున్నారు. చాలా పెద్ద సైజు వాష్రూమ్ ఉందండి. ఇండియన్ టాయిలెట్ అండ్ వెస్టర్న్ టాయిలెట్ ఉంది. అండ్ యాంటీ స్కిడ్ టైల్స్ ఫ్లోరింగ్ వేసుకోవడం జరిగింది. అండ్ వాల్కి టైల్స్ వేసుకోవడం జరిగిందండి. ఇప్పుడు వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తాము. అండ్ కిచెన్ చూపిస్తామండి. అండ్ టెర్రస్ పైన వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి కాలనీ అంతా ఏ విధంగా డెవలప్ అయింది వీడియోలో చూపిస్తామండి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మనకి పూజా యూనిట్ అండ్ కిచెన్, ఇక్కడ వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉందండి. ఇక్కడ వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకుంటే మనకి సఫిషియంట్ షెల్ఫ్లు ఉన్నాయి.
అండ్ సజ్జ ప్రొవైడ్ చేస్తారు. అండ్ సజ్జ ఇక్కడ వీళ్ళు చేయించుకోవడం జరిగిందండి. నెక్స్ట్ వచ్చేసి ఒక విండో ఉంది. అండ్ పైన చూసుకుంటే వెంటిలేషన్ బాగుండే విధంగా వెంటిలేటర్ కూడా ఉందండి ఇక్కడ. అండ్ పైన చూసుకున్నట్లయితే సీలింగ్ అనేది చాలా నీట్ గా ఉందండి. అండ్ వాల్ కి చూసుకుంటే బ్యూటిఫుల్ కలర్స్ వేయించుకున్నారు. ఇప్పుడు వచ్చేసి కిచెన్ చూస్తున్నారండి. కిచెన్ లో వచ్చేసి ఒక పెద్ద సైజు షెల్ఫ్లతోటి సఫిషియంట్ గా స్పేస్ ఉండే విధంగా ఒక మంచి స్టాండర్డ్ గా ఇక్కడ ప్లాట్ఫామ్ అనేది చేయించుకున్నారండి. కిచెన్ లో వచ్చేసి వాల్ కి టైల్స్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి వెంటిలేషన్ బాగుండే విధంగా విండో పెట్టించుకున్నారు. అండ్ ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే షెల్ఫ్లు మీరు గమనించవచ్చు. అండ్ అదేవిధంగా వచ్చేసి సజ్జ మీరు చూస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి పూజా యూనిట్ మీరు చూస్తున్నారండి వీడియోలో. పూజా యూనిట్ అనేది మనకి పెద్ద సైజు సఫిషియంట్ గా మంచి పూజా యూనిట్. అండ్ పూజా యూనిట్ లో వచ్చేసి మనకి టైల్స్ వేయడం జరిగిందండి. అండ్ ఇక్కడ డోర్ గమనించినట్లయితే పూజా యూనిట్ సంబంధించినటువంటి డోర్ అనేది కూడా మంచిగా డిజైన్ తోటి ఉన్నటువంటి డోర్ పెట్టించడం జరిగిందండి. ఇప్పుడు వచ్చేసి కిచెన్ కంప్లీట్ చేసుకొని అండ్ ఇక్కడ ఉన్నటువంటి బెడ్రూమ్స్ అన్ని కంప్లీట్ చేసుకొని హాల్ చూపించుకొని టెర్రస్ పైకి వెళ్తున్నామండి. టెర్రస్ పైకి రావడం జరిగిందండి. ల్యాండ్ మార్క్ వచ్చేసి మనకి రుద్ర ఫంక్షన్ హాల్ కి అతి దగ్గరలో ఉంటుంది. జస్ట్ 1 minute లో వాకబుల్ డిస్టెన్స్ అండి. అండ్ మెయిన్ రోడ్ కి వచ్చేసి 1 minute వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటుందండి. అండ్ అదే విధంగా వచ్చేసి ఇక్కడ మనకి ల్యాండ్ మార్క్ లో హెచ్పి పెట్రోల్ బంక్ అని కూడా చెప్పవచ్చు అండి. హెచ్పి పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో కౌశల్య ఎన్క్లేవ్ లో ఉంటుందండి. 140 గజాలు. ప్రైస్ వచ్చేసి మనకి 80 lakhs చెప్తున్నారు. నెగోషియేషన్ ఉంటుంది. అండ్ ఇక్కడ చూసినట్లయితే కాలనీ అంతా వెల్ డెవలప్ అయిపోయిందండి. ఇక్కడ లొకేషన్ వైజ్ గా డీటెయిల్ మాట్లాడుకున్నట్లయితే మనం అనురాగ్ యూనివర్సిటీ అండ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ అండ్ ఇంజనీరింగ్ కాలేజెస్ అండ్ సినిమా మాల్స్ అన్నిటికీ దగ్గరలో ఉంటుందండి. మన ఉప్పల్ మెట్రో నుంచి కేవలం 10 నిమిషాల్లో చేరుకుంటాము. అదేవిధంగా వచ్చేసి పోచారం ఇన్ఫోసిస్కి కేవలం 5 minutes చేరుకుంటామండి. అండ్ ఇటువైపు గౌరెల్లి ఔటర్ రింగ్ రోడ్కి మనం జస్ట్ ఒక 5 minutes చేరుకుంటామండి. వెల్ కనెక్టివిటీ ఉన్నటువంటి ఏరియాలో మంచి రేట్లో మనకి హౌస్ అనేది సేల్కి వచ్చింది కాబట్టి ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి స్క్రీన్ పైన వస్తున్నటువంటి ఓనర్కి మీరు కాల్ చేసి హౌస్ అనేది పర్చేజ్ చేయవచ్చండి. ఇప్పటి వరకు మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో అండ్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి. ఇలాంటి మరొక మంచి ప్రాపర్టీ మీకు ప్రజెంట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.